హకునా మటాటా, దిస్ ఇస్ తేజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తెలుసా ఆ ఆదిపరాశక్తి కాత్యాయని అవతారం ఎలా దాల్చారు అన్నది? మార్కండేయ పురాణం ప్రకారం మహిషాసురుడు బ్రహ్మ దగ్గర నుంచి స్త్రీ చేతిలో మాత్రమే మరణించాలి అనే వరాన్ని పొందారంట. దాంతో లోకాలన్నింటినీ ధ్వంసం చేసి స్వర్గంలో దేవతలను సైతం హింసించటంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సును ఒక్కటిగా చేసి ఒక దివ్య శక్తిని సృష్టించారంట. ఆ తేజస్సు నుంచే దుర్గాదేవి రూపం వెలసిందంట. ఆ రూపాన్నే కాత్యాయన మహర్షి తన ఆశ్రమంలోకి ఇన్వైట్ చేయగా తల్లి కాత్యాయని రూపంలో ఆయన ఆశ్రమంలో అవతరించిందంట. దేవి భాగవత పురాణం ప్రకారం ఆదిశక్తిని తన కూతురుగా పుట్టమని కాత్యాయన మహర్షి ఘోరమైన తపస్సు చేయడంతో కాత్యాయన మహర్షి ఆశ్రమంలో తల్లి కాత్యాయనిగా భూమిలో ప్రఖ్యాతం జరిగింది. ఈ పురాణం ప్రకారం తల్లి రూపం 4 హ్యాండ్స్తో వచ్చిందంట. ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో కమలం, ఇంకో చేతిలో త్రిశూలం, అభయముద్రలతో దర్శనమిచ్చిందంట కాత్యాయనీదేవి. చాలామంది కాత్యాయనీదేవిని, దుర్గాదేవిని, చండికాదేవిని ఒకటే రూపంగా భావిస్తారు. కాత్యాయనీదేవి అనేది శక్తి, ఆత్మవిశ్వాసం. కాత్యాయనీదేవి మహిషాసురుణ్ణి ఎలా వధించింది అనేది కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో ఇదండి మా ఇంట్లో శరన్నవరాత్రుల్లో 4వ రోజు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.